వారిని బహుగా హతము చేసెను, వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించెను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్న సారాంశం ఏమిటంటే, శాంసన్ అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. శాంసన్ అనే న్యాయాధిపతి ఇంచుమించు ఇశ్రాయేలీల్ని 20 సంవత్సరాలు న్యాయాధిపత్యం చేసి పరిపాలించాడు. ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ శాంసన్ ఓసారి తన శత్రువులైన ఫిలిస్తీయులను తునాతునకలుగా నరికి పోగులేశాడు. అసలు ఈ ఫిలిస్తీయుల్ని సంహరించి ఇశ్రాయేలీలకు విడుదల దయచేయాలని దేవుని చేత సంకల్పించబడిన వాడై ఇతను జన్మకారకుడుగా పుట్టాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుని సంకల్పం ఏమిటంటే, ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతిలో బానిసలుగా ఉన్నారు, వాళ్ళని విడిపించేందుకు ఒక ప్రవక్తని నేను పుట్టిస్తానని దేవుడు అలా చేశాడు. ఈ శాంసన్, అసలు శాంసన్ అంటేనే ఒక చెడు అభిప్రాయం కలుగుతుంది సాధారణంగా మనుషులకి. బైబిల్ చరిత్ర తెలిసిన వాళ్ళకి, బైబిల్ చదివిన వాళ్ళకి శాంసన్ అంటేనే ఒక చెడు అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే వేశ్యతో సమీపించి దేవుడు ఏర్పాటు చేసిన ఆ బలాన్ని పోగొట్టుకొని, శక్తిని పోగొట్టుకొని, కళ్ళు రెండు పోగొట్టుకొని దారుణమైన ఒక చావు చచ్చాడు ఈ శాంసన్. నా ప్రియమైన సహోదరులారా, ఈ సంవత్సరాంతంలో ఎందుకో నాకు అనిపిస్తుంది, అతను ఏ చెడు పనులు చేశాడు, ఎలా చచ్చాడు, ఏమైపోయాడు అని ఈ చెడు సందర్భం, చెడు సందేశాన్ని, చెడు కార్యక్రమాల్ని మనం ధ్యానించకుండా శాంసన్ జీవితంలో ఆయా సమయాలలో జయాలు, కొన్ని చోట్ల కొన్ని జయ జీవితాన్ని చేసిన అనుభవాలు మనకు కనిపిస్తాయి. శాంసన్ జీవితంలో మంచి కార్యక్రమాలు, జయానికి సంబంధించిన కార్యక్రమాలు కొన్ని బైబిల్లో కనిపిస్తాయి. అవి ధ్యానించినట్లయితే మన వ్యక్తిత్వానికి మనకి అవి ఆశీర్వాదకరంగా ఉంటాయని ఒక ప్రత్యేకమైన కోణంలో కొన్ని వాక్యాలని ధ్యానించడం జరిగింది. శాంసన్ గురించి ప్రజలు రకరకాలుగా భావిస్తారు, కానీ శాంసన్ని నేను త్రోసివేయలేదు. శాంసన్ నాకు దూరం అయ్యాడు. బాగా వినండి. శాంసన్ తన కామాతురతలో పడి, చెడు నడవడికలో పడి, మోహపు చూపుల్లో పడి నాకు దూరం అవుతూ వచ్చాడు. కానీ నేను మాత్రం శాంసన్ని త్రోసి వేయలేదు. కారణం ఏంటంటే, నేను శాంసన్ని నిర్ణయించిన ఆ నిర్ణయం, శాంసన్ని పుట్టించిన ఆ జన్మ కారణం నేను అతని జీవితంలో నెరవేర్చుకోవాలని శాంసన్తో సమీపంగా ఉంటూ వచ్చాను. అసలు శాంసన్ జీవితంలో కూడా పతనం తన జీవితంలో సంభవించేంత వరకు తన వ్యక్తిత్వంలో ఉన్న కొన్ని కార్యక్రమాలు సంఘానికి బయలుపరచమని ప్రభువు చెప్పాడు. చూడండి, దేవుడు శాంసన్ని త్రోసివేసి ఉంటే ఆఖరి క్షణాలలో, లాస్ట్ అండ్ ఫైనల్, ఆఖరిగా తాను ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఇక మరి కొన్ని క్షణాలకి చనిపోయే సమయంలో ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు తెలుసా? అయ్యా,
ఈ క్షణంలో ఈ ఒక్కసారి నేను పోగొట్టుకున్న బలాన్ని, శక్తిని నాకు దయచేయి అని ఈయన అడిగాడు. అయితే దేవుడు దయచేయకుండా ఉన్నాడా అని గమనిస్తే, దేవుడు ఆఖరి క్షణంలో ఈయన విన్నపించి పశ్చాత్తాపంతో ప్రార్థించిన ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చి తనకి మొదటున్నంత ఆ బలాన్ని ప్రసాదించి తాను బ్రతికి ఉన్నగా ఫిలిస్తీన్ని సంహరించిన ఆ లెక్క కంటే కూడా మరింత ఎక్కువ శత్రు సమూహాలను నిర్మూలన చేసే ఆ భాగ్యాన్ని ఆ ఆఖరి క్షణాల్లో దేవుడు తన ప్రార్థన ఆలకించి అనుగ్రహించినట్టుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. ఆమేన్, ఆమేన్. దేవుడు తోసిపుచ్చినట్లయితే ప్రార్థన ఆలకించి ఉండేవాడు కాదు. దేవుడు ప్రార్థన ఎందుకు ఆలకించాడంటే తన జీవితంలో జరిగిన ప్రతి కార్యక్రమానికి పశ్చాత్తాపుడై ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, తన జీవితంలో జరిగిన ఒక ఘట్టాన్ని గురించి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. అదేమిటంటే, తాను చేసుకున్న భార్యని ఆ భార్య తండ్రి మరొకరికిచ్చి పెళ్లి చేసేసాడు. ఆ సమయంలో తన మనస్సు బాధపడి కృంగిపోయి కంగారు పడిపోయి ఏం చేశాడో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ శత్రువుల్ని దొరికినట్టుగా సంహరిస్తూ వచ్చాడు. చివరికి ఏం చేశాడంటే, ఇక సంహరించి ఆ కోపం అణిగిపోయిన తర్వాత ఇప్పుడు పరిగెత్తుతున్నాడు. శాంసన్, నువ్వెక్కడికి పరిగెత్తుతున్నావు అని అడిగితే, నేను బండ సందుల్లోకి పరిగెత్తుతున్నాను. ఆమేన్. అదిగో అక్కడ ఒక బండ ఉంది, ఆ బండలో ఒక సందు ఉంది, ఆ సందులోకి పరిగెత్తుతున్నాను. మరొకడు అంటాడు, బండలో పరిగెత్తి దాక్కుంటావా? కాదు కాదు, దాక్కోను, నేను అక్కడ నివసిస్తాను. డ్వెల్లింగ్, నేను అక్కడ నివసిస్తాను. నా ప్రియమైన సహోదరులారా, చెడుగా లోకంలో బైబిల్ చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ ఒక చెడు అభిప్రాయాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో ఒక ఘట్టంలో అతను జీవితంలో శత్రు సమూహాల్లో నుంచి విడిపించబడేందుకు, శత్రువుల పగలో నుంచి దాచబడేందుకు తనకొక ప్రొటెక్షన్, తనకొక కాపుదల కావాలని అనుకున్నప్పుడు ఆయన పరిగెత్తింది ఎక్కడికి? బంధువులు ఉన్నారు, పరిగెత్తవచ్చు. సైన్యం ఉంది, పరిగెత్తవచ్చు. తన కొరకు పోరాడే వాళ్ళు ఉన్నారు, పరిగెత్తవచ్చు. తనను దాచి కాచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడికి పరిగెత్తవచ్చు. అయితే ఈ దైవజనుడు తన మనస్సులో ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే, ఒక బండ మనకు ఉంది, ఆ బండ పగుళ్ళలోకి వెళ్ళి నేను దాచబడి ఆ తర్వాత అక్కడే నివసించగలిగితే ఈ శత్రు సమూహాల్లో నుంచి మనం విడిపించగలుగుతాము అనే ఒక జ్ఞానాన్ని కలిగిన వ్యక్తిగా, ఒక ఆశ్రయాన్ని వెతుక్కుంటున్న వ్యక్తిగా చిన్నగా ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఆ బండ సందుల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆ ఊరి పేరు ఏతాం అని వ్రాసింది. ఒక వ్యక్తి ఒక చోటుకి వెళ్ళి దాగుకొని కాసేపు అయిన తర్వాత మరి అక్కడి నుంచి తన నివాసానికి వెళ్ళిపోవడం సహజంగా మనం గమనిస్తాం ఏదైనా కాపుదల కావాల్సిన సమయాలలో. అయితే ఇతను అక్కడ నివసిస్తూ వచ్చాడు. బైబిల్లో మనం బాగా చదువుకున్నట్లయితే మనకు ఒక బండ ఉందని, ఆ బండ క్రీస్తేనని, ఆ బండలో నుంచి వచ్చిన నీటి ద్వారా మన పితరులైన ఇశ్రాయేలీలు దాహము తీర్చబడ్డారని, ఆ బండ క్రీస్తే గనుక ఆ బండలోనిదే మనము త్రాగుతూ మన ఆధ్యాత్మికమైన దాహాన్ని తీర్చబడుతూ మనం ఆ బండ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడే నివసించాలని, ఆ నీడలోనే దాచబడాలని లేఖనాలు మన జీవితాల్లోకి హెచ్చరిస్తా వస్తున్నాయి. పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ అంశాలు, శాంసన్ పరిగెత్తిన ఈ పరుగు, కొత్త నిబంధనలో మనం పరిగెత్తవలసిన ఆశ్రమం ఎక్కడుందో అనే సంగతిని మనకు తేటగా వివరిస్తా వస్తుంది. ఎక్కడికి పరిగెత్తాలి అంటే మనకు ఒక బండ ఉంది, స్థిరమైన బండ,
బండగా ఉన్నటువంటి యేసయ్య దగ్గరికి మనం పరిగెత్తాలి. ఎందుకంటే బండ చలించదు. దావీదు ఒక రోజున ఆకాశమందు చూస్తూ ఓ రచన, ఓ పాటను రాస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఓ మాట అంటాడు. అదేమిటంటే, దొంగ ఊపిలో నుంచి, పాపపు చీకటి ఊపిలో నుంచి నన్ను నీవు లేపి ఓ బండ మీద నిలబెట్టి నా పాదములు స్థిరపరిచావు. ఆమేన్, హల్లెలూయా. పాపపు ఊపిలో నుంచి మనల్ని చేయి పట్టి లేపి, అక్రమాలలో నుంచి లేపి, అన్యాయములో నుంచి లేపి, అపవిత్రతలో నుంచి లేపి మనల్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టంటే ఓ బండ మీద మన పాదములు స్థిరపరిచేటట్లు అక్కడ నిలబెట్టాడు. మనం స్థిరపరచబడాలి అనుకుంటే ఎటు పరిగెత్తి ఎక్కడ దాచబడినా మనం స్థిరపడలేం. దొంగ మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, పరిగెత్తుకుంటూ వచ్చాడు అనుకోండి, మీకు దండం పెడతాం, పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఒక గంట సేపు నన్ను ఇక్కడ ఉండనివ్వండి అంటే మీరు ఎవరైనా ఉండనిస్తారా ధైర్యంగా? ఎవరైనా ఒకవేళ ధైర్యంగా ఉండనిచ్చినా ఆడు అక్కడే ఉంటాను నీ ఇంట్లో అంటే నువ్వు ఒప్పుకుంటావా? అయ్యా బాబు, ఆపదలు ఏదో 6 గంటల సేపు ఉంచుకోమంటే ఉంచుకున్నాం, కానీ మాకు దడ పుట్టిపోతుంది, మీరు ముందు పోలీసులు వెళ్ళిపోయారు, మీరు ముందు తప్పించుకొని ఇక్కడ నుంచి ఎటనే పారిపోండి బాబు, మీ కాళ్ళు దండం పెడతామని తరిమేస్తారు. అయితే నా ప్రియమైన సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు యేసు ప్రభు ఉన్నాడే, ఆయన 2 చేతులు చాచి ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడుచున్న సమస్త జనులరా, కమ్ అంటు మీ, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. 1000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టక మునిపే ఓ బండని వెతుక్కుంటూ ఒక క్రైమ్, మనుషుల్ని చంపి అల్లకల్లోలం చేసి తన భార్య విషయంలో గోలైపోయి తాను పరిగెత్తి ఒక బండని ఆశ్రయించినట్లుగా శాంసన్ జీవితంలో ఓ చక్కటి అనుభవాన్ని మనం చూస్తాం. శాంసన్ జీవితంలో ఉన్న చీకటి బ్రతుకులు ఈరోజు నేను చెప్పాలనుకోవట్లేదు. చీకటి బ్రతుకుల్లో ఉన్నటువంటి శాపాన్ని నేను మీతో పంచుకోవాలనుకోలేదు. ఎందుకంటే సంవత్సరం ఆఖరిలోకి వచ్చాం కనుక ఈ వ్యక్తిలో ఉన్న మంచి కార్యక్రమాలు, చాలా మంది ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఎవరిని పరామర్శించినా, పలకరించినా చాలా మంది బుద్ధులు ఎలా ఉంటాయంటే వాళ్ళలో ఉన్న చెడు కార్యక్రమాలు ముందు గుర్తుపడతారు. తరువాత మంచి కార్యక్రమాలు ఉన్నాయిలే అని అంటారు. ముందు గుర్తించేది ఏంటంటే చెడు సంగతులు. ఈ మున్సిపాలిటీ బండిలాగా, మున్సిపాలిటీ లారీ ఉంది కదా, ఎక్కడ చెత్త ఉంటే ఆ చెత్త తీసి నెత్తినేసుకొని పోతా ఉంటుంది, ఎక్కడ కుక్క చేస్తే దాన్ని తీసి నెత్తినేసుకొని పోతా ఉంటుంది, ఎక్కడ కంపు కొడుతుంటే దాన్ని తీసుకుని వెళ్ళి నెత్తినేసుకుని పోతా ఉంటుంది లారీ, ట్రాక్టరు, మున్సిపాలిటీ కంపులాగా. కొందరు బ్రతుకులు చెడు సంగతుల్నే సేకరించుకోవడం అలవాటు. అయితే ఈ శాంసన్ జీవితంలో తనకున్న యుద్ధాలలో తాను జయాన్ని సాధిస్తూ వస్తున్నాడు. ఈ జయానికి రహస్యం ఏమిటి? ఈ జయానికి చిహ్నాలు ఏమిటి? ఈయన జీవితంలో జయించడానికి ఈయనలో ఉన్న అనుభవాలు ఏమిటయ్యా అని ఆలోచిస్తే, ఇతను శత్రు చేతిలో నుంచి విడిపించబడే అందుకు ఇతను పరిగెత్తిన చోటు ఎక్కడంటే ఓ బండ దగ్గరికి పరిగెత్తుతున్నాడు. ఆ బండ కదలదు. ఆమేన్. ఆ బండ అలసిపోదు. హల్లెలూయా. ఆ బండ సందులలో సంఘాన్ని గురించి మనం బైబిల్లో చదువుతాం. ఏమని చదువుతామంటే, బండ సందులలో ఉన్న నా పావురమా అని చదువుతాం. ఆమేన్. ఎక్కడుంది ఆయన పావురం? చెప్పండి గట్టిగాను. బండలోకి వచ్చింది, బండ సందులలోకి వెళ్ళింది, బండలో స్థిరపడింది, బండ సందుల్లోకి వెళ్ళిపోయింది. పేటు బీటల్లో ఈ బండ సందుల్లోకి వెళ్ళిపోయి అక్కడ సురక్షితంగా నివసిస్తా వస్తుంది. కొంతమంది దేవుని దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు, కానీ దేవుని దగ్గర ఏదైనా మేలు పొందిన తరువాత మరలా దేవుని విడిచిపెట్టి మరలా పాత స్థితిలోకి వెళ్ళిపోతారు.
అయితే శాంసన్ జీవితంలో మనం చదివితే బండ సందులలో ఆయన నివసిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని దగ్గరకు పరిగెత్తొచ్చిన మీరు, యేసయ్యని ఆశ్రయించిన మీరు, పాపపు ఊపిలో నుంచి మిమ్మల్ని లేపి బండ మీద ఆయన స్థిరపరిచిన మీ వ్యక్తిగత జీవితాలు బండ సందులలో స్థిరపరచబడి అక్కడే నీవు నివాసయోగ్యమైన స్థితి కలిగి అక్కడ నీవు నివసించినట్లయితే నీ జీవిత కాలం అంతా నీకో తీరని ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రభు కలుగు చేస్తాడు. ఆయన బండగా ఉండగా ఆ బండలో సందులు కనిపిస్తున్నాయి. బండ సందులు అన్నప్పుడు అవి ఆయన పొందిన గాయాలకి అవి సూచన. ఆమేన్. ఆయన పొందిన గాయాలు బండ సందులలో ఆయన పొందిన గాయాలకి సాదృశ్యం. ఆ బండ సందులను నీవు ఆశ్రయించితే, ఆయన గాయాలలో ఉన్న స్వస్థతను నీవు ఆశ్రయిస్తే, ఆయన గాయాలలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని నీవు ఆశ్రయించి అక్కడ నీవు నివసించగలిగితే, అక్కడ నీవు పొందేది ఏమిటంటే నీవు తప్పించుకునేదానికి ఆశ్రయం మాత్రం కాక నీవు నివసించేదానికి ఆశ్రయము కూడా ఆ బండ దగ్గర నీకు కలుగుతుందన్న సంగతి వాస్తవం. ఆమేన్. శత్రువు వస్తాడు, తిరుగుతాడు, బండ చుట్టూ తిరుగుతాడు. ఇక్కడ అనవసరంగా తిరుగుతున్నానంటే వెళ్ళిపోతాడు. నీవు ఏమాత్రం బయటికి వస్తే, బయటికి వచ్చి రాక మునిపే సాతాను నిన్ను కడతాడు. శాంసన్ జీవితంలో మనం చూసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే, అతను ఏ కొంపలకు తిరిగాడనే సంగతి కాకుండా అతని గుండెల్లో ఉన్న కోరిక ఏమిటంటే, నేను బండ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఆమేన్. శత్రువు చేతిలో పడకుండా నేను బండ సందులో నివసించాలి. హల్లెలూయా. నేను పడిన గాయాలు మాన్పగలిగిన శక్తి ఆ బండలో ఉంది కనుక అక్కడే నేను నివసించాలి. ఆ నివాసయోగ్యమైన యేసయ్యలోనికి, యేసయ్య నీడలోనికి, యేసయ్య సిలువ శ్రమలలోనికి, యేసయ్య సిలువ నీడలోనికి నీవు వెళ్ళి నిలబడగలిగితే ఆ గాయాలలో ఉన్న విడుదల నువ్వు తప్పనిసరిగా పొంది తీరుతావు. ఆమేన్. 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 ఆయన అంటాడు, నేను విశ్రాంతి ఇవ్వడం మాత్రం కాదు బాబు, నేను నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి. ఆమేన్. నీకు ప్రయాసపడుతున్నావా? పరిగెత్తొచ్చావా? నువ్వు ఇక్కడే ఉండు. ఈ గాయాలను ఆశ్రయించు. తుఫాన్ వచ్చినా, గాలే వచ్చినా, నక్కే వచ్చినా, తోడేలే వచ్చినా నన్ను వాసన చూసి పరిగెత్తదే గాని నీవు ఈ బండ సందు లోపలికి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బయట వాసన చూసి పారిపోవడం తప్ప లోపలికి రాలేదు. నీకు ఒక గొప్ప ప్రొటెక్షన్, కాపుదల ఆ బండ చందులో ఉన్న సంగతిని నీవు గమనించి ఆయనను ఆశ్రయించి ఆయనతోని నివసించేందుకు నీవు ఒక నిర్ణయం, తీర్మానం కలిగిన వాడవై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. మరొక సందర్భంలో ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీలందరూ ఈ శాంసన్ దగ్గరికి వచ్చారు. ఒరే శాంసన్, ఫిలిస్తీన్లు ఏం చేశావు? వాళ్ళని చంపి నానాయాత్ర పడ్డావంట. ఎందుకు చేసావు అలాగా? వాళ్ళు మనకు ఏలికలని నీకు తెలీదా? మనల్ని పరిపాలించే వాళ్ళని నీకు తెలీదా? ఎందుకు చేశావు? నువ్వు చేసిన పాడు పనుల వల్ల దేశాన్నంతా సంహరిస్తున్నారు. నువ్వు వచ్చి బండ్ల తొందరలో దాక్కున్నావు. నిన్ను తీసుకెళ్లి కట్టేసి వాళ్ళ చేతికి అప్పచెప్పబోతున్నావు. వాళ్ళు మా మీద ఎక్కపడుతున్నారు, చంపేస్తారంటున్నారు. దేశంలోని ఇశ్రాయేలులందరూ చంపుతారంటున్నారు. నీవేం పరిగెత్తుకొచ్చి ఆశ్రయంలో ఉండిపోయావు. నీవేం పరిగెత్తుకొచ్చి నీ క్షేమాన్ని నువ్వు కోరుకున్నావు. నీవేం పరిగెత్తుకొచ్చి నీవు స్థిరపడ్డావు. మా సంగతి ఏమిటి అని అంటే శాంసన్ అంటాడు, మీరు రండి,
ఆమె కొత్త మోకులు తెచ్చి కాళ్ళు చేతులు బాగా ఒళ్ళంతా కట్టేసి తీసుకొని వచ్చి ఫిలిస్తీన్ల చేతికి అప్పచెప్పారు. మీరు బాగా గమనించండి, కొంచెం థియాలజీ సబ్జెక్టులోకి వెళ్తున్నా. శత్రువుల్ని జయిస్తున్నాడు కానీ శత్రువులు సమూలంగా నిర్మూలం కాలేదు. ఆమేన్. శత్రువుల్ని జయిస్తున్నాడు కానీ జయం మీద జయాన్ని పొందుతున్నాడు కానీ శత్రు నిర్మూలన పరిపూర్ణంగా కాలేదు. శత్రువుల్ని జయించే ఆ క్రియలు, శత్రువుని జయించే ఆ అనుభవాలు శాంసన్ జీవితంలో ఎలా ఒక్కొక్కటి ప్రభావితంగా వస్తున్నాయో మీరు గమనించాలి. కట్టేసి శత్రువుల చేతిలో తీసుకెళ్లి వాళ్ళు అప్పచెప్పారు. వాళ్ళు శాంసన్ ని ఫిలిస్తీన్లు పట్టుకొని పరిహాసాలు చేస్తూ, నవ్వుతూ, గల్లంతు చేస్తూ, ఆడుకుంటూ పాడుకుంటూ మహదానందంతో కట్టబడిన వ్యక్తిని అలాగా చూసి అదో రకమైన అవమానాలు చేస్తున్నారు. అయితే జరిగింది ఏంటో తెలుసా? సడన్ గా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగొచ్చిందంట. 14వ వాక్యం. ఆమేన్. 14వ వాక్యం 15-14. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతికి కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జలుప నార వలె ఆయను. సభలు కొట్టండి గట్టిగాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. శాంసన్ బండ మీదకి వచ్చాడు, బండ సందులోకి వెళ్ళాడు, నివాసాన్ని కలుగు చేసుకున్నాడు. శత్రువులు మరలా తీసుకుని వచ్చి తాళ్లతో కట్టి బంధించారు. అయితే ఈ బండ సందులో ఉన్న పావురానికి ఒక అనుభవం ఉందన్న సంగతి వీళ్ళకి తెలియదు. ఏముందంటే ఆ అనుభవం, అవసరం వచ్చినప్పుడు, బలహీనుడైనప్పుడు, బలం అవసరమైనప్పుడు, బలహీనత తను వేధించినప్పుడు, శత్రు సమూహాలు ముట్టించినప్పుడు తనకొక బలం తన మీదకి దిగి వస్తున్న సంగతి ఫిలిస్తీనుకు తెలియదు, శత్రువుకి తెలీదు. నీ మీదకి దిగి వస్తున్న బలం ఏమిటో, నీ మీదకి దిగి వచ్చే శక్తి ఎలాంటిదో, నీ మీదకి దిగి వచ్చే ఆ మహత్తరమైన బలం శత్రు సమూహాలు ఏం చేస్తుందో అనే సంగతి తెలియక త్రాళ్ళుతో కట్టి జయించేశాం. దొరికేశాడు మనకు వీడి పనికి అయిపోయింది, కాసేపు ఆడుకొని తర్వాత చంపుతాం. పిల్లి ఉంది, పిల్లికి ఎలుగు దొరికితే అలాగే చేస్తుంది. పిల్లికి ఎలుగు దొరికిన వెంటనే తిందో, కాస్త చెలగాటం ఆడుతుంది. దాంతో చెలగాటం కాసేపు పిల్లితో ఆడుకొని ఆ తర్వాత దాన్ని చంపుతుంది. సింహం కూడా అంతే. ఆ జాతిలో ఉన్న దేనికైనా ఏదైనా చెలగాటం ఆడుకొని కాసేపు ఆ తర్వాత వాటిని చంపుతాయి, ప్రాణాన్ని తీస్తాయి. సాతాను ఆ కోవకి చెందిన వాడే, సింహానికి సూచనగా ఉన్నవాడు, గర్జించు సింహం వాడి పేరు. వాడు ఏం చేస్తాడంటే చెలగాటం ఆడుతున్నాడు కాసేపు శాంసన్తో. శాంసన్ చూస్తున్నాడు. ఒరేయ్, ఓ టైం వస్తుందిరా, వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మీరు చూడండి రా అంటూ అలాగా చూస్తున్నాడు. ఉన్నట్లుండి దేవుని దగ్గర నుంచి యెహోవా ఆత్మ బలముగా దిగి వచ్చింది. హల్లెలూయా. బలమైన ఆత్మ మండుచున్న మంటలాగా ప్రారంభమైంది. చుట్టూ అగ్ని స్తంభమై నిలబడింది. చుట్టూ శత్రు సమీపించలేకపోతున్నాడు. శాంసన్ ఒక్కడే కనబడుతున్నాడు. కొత్త తాళ్ళు కట్టబడి ఉన్నాయి. ఉన్నట్లుగా ఉండి చేయి కాలకుండా ఆ తాళ్ళు మాత్రమే కాలిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేమిటి? వాడి శరీరం కాల్చలేదు, వాడి చుట్టూ అగ్ని ఉంది, మనం వాడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. అదే సమయంలో తాళ్ళు కాలుతున్నాయి, వాడి చేయి మాత్రం కాలట్లేదు, శరీరం మాత్రం కాలట్లేదు. నా ప్రియమైన సహోదరులారా,
ఈ తాళ్ళు పరిశుద్ధాత్మ అగ్ని చేత. ఆమేన్. నీకు తెలియదు మీలో ఉన్న శక్తి, మీకు తెలియదు మీలో ఉన్న బలం. పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించిన ప్రతి ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తి జీవితంలో సాతానుకి అగ్నిగా ఉంటుందన్న సంగతి, సాతాను కట్లు పరిశుద్ధాత్మను పెంచుతాడన్న సంగతి, సాతాను శక్తిని నిర్మూలపరుస్తాడన్న సంగతి, పరిశుద్ధాత్మ శక్తి నీ శత్రువుని సమీపింప చేయలేదనే ఆ శక్తి శాంసం ఎరిగిన వాడై, తాళ్లతో కట్టించుకున్న వాడై శత్రు సమూహంలో నిలబడ్డాడు. శాంసన్కి తెలుసు ఆయన పొందిన దేవుని ఆత్మ యొక్క శక్తి ఎలాంటిదో. ఓ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాబా రక్ష బాబా కల లోడ బక కల బసిర శబలం. అగ్ని అగ్ని అగ్నిమయమైనటువంటి అగ్నిమయమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి, యెహోవా ఆత్మ, బలమైన ఆత్మ, శత్రు సమూహాల్లో నుంచి విడిపించు ఆత్మ. శాంసన్ శత్రువుల చేతి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు రక్షణ కొరకు బండ దగ్గరికి పారిపోవటమే కాదు, బండలో ఉన్న గాయాల గురించి తెలుసుకున్నవాడు. అంతేకాదు, అక్కడే నివసించేవాడు. ఆ నివాసంలో దేవుని ఆత్మశక్తిని అనుభవించిన వ్యక్తి. సొంత వాళ్ళు వచ్చి అంటున్నారు, నేను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేస్తాను కట్టి, వాళ్ళు నేను చంపేశారంటే మాకు ఈ బెడద పోతుంది, ఈ గొడవ పోతుంది, మేము వాళ్ళ చేత పరిపాలించబడతాం అంటారు ఇశ్రాయేలీయులు. శాంసన్ అంటాడు, ఫిలిష్తీయులు మన చేతిలో నిలబడరు, చంపేద్దాం, శత్రు సమూహాల్ని నిర్మూలపరుస్తాం, వాళ్ళ కింద బానిసలుగా, సున్నితి లేని ప్రజల మధ్యలో బానిసలుగా, మనసు మార్పు లేని మనుషుల మధ్యలో బానిసలుగా మనం ఉండకూడదు. మనం దేవునితో స్వతంత్రులమై బ్రతుకుదాం. మన దేవుడు శక్తిమంతుడు. ఈ మాటలన్నీ కట్టిపెట్టు బాబు, నిన్ను కట్టేసి తీసుకెళ్ళి అక్కడ వేసేస్తాం. సరే, కట్టి తీసుకెళ్ళాడు. చూడండి, యేసుక్రీస్తుని ఒకసారి గెత్సెమనే తోటలో శత్రువులు ఆయన్ని కట్టేసి తీసుకెళ్లాలని వచ్చారు. వచ్చి తిన్నగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నజరేయుడైన యేసుని మీరు ఎక్కడన్నా చూసారా? మేము ఆయన్ని వెతుకుతున్నామని యేసు ప్రభుతోనే అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నన్నా అని పారిపోలేదు. నన్నా మీరు వెతకొచ్చారు, ఇదిగో మీరు వెతుకుతున్న నజరేయుడని యేసుని నేనే, సంఖ్యలు వేయండి అని సంఖ్యలు వేయించుకున్నానికి చేతులు చాస్తే వాళ్ళు బేని అదిరిపోయి కింద పడిపోయారు. మన యేసయ్య రోషం గలవాడు. ఆమేన్. పిరికివాడు కాదు, హల్లెలూయా. పారిపోయేవాడు కాదు, హల్లెలూయా. ధైర్యముగా సాతాను దగ్గరికి ముందుకు వచ్చేవాడు. ఆ డివైన్ జీల్, ఆ దేవుని సంబంధమైన ఆ ఆసక్తి మన గుండెల్లో అది భక్షించాలి. ఆమేన్. ఎప్పుడైతే ఆసక్తి మన జీవితాన్ని భక్షిస్తుందో, దేవుని మందిరాన్ని గూర్చి, దేవుని సేవకుల్ని గూర్చి, దేవుని పరిశుద్ధతను గూర్చి, అది ఆ ఆసక్తి మనల్ని భక్షిస్తూ ఉంటే, మనల్ని కట్టిన ఆ తాళ్ళని వచ్చి దిగి వచ్చిన ఆ అగ్ని భక్షించేస్తుంది. ఆమేన్. ఎంతెంతో పెద్ద పెద్ద మోకులతో కట్టి బంధించి అమ్మో ఏమేమి చేస్తే, ఈ శాంసన్ ఆ ఆత్మ వచ్చినప్పుడు అట్లా అన్నాడంట. అట్లంటే జనపనార కాల్చబడిన తాడు ఎట్లాగా పొడి పొడి అయిపోద్దో అట్లా పొడి పొడి అయిపోయిందంట. అయిపోతే గడగడలాడిపోయి వణికిపోతున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. శత్రువుని జయించాలంటే నీలోనికి పరిశుద్ధాత్మ అగ్ని రావాలి. పరిశుద్ధాత్మ అగ్ని రాకుండా నీవు శత్రువు యొక్క కట్టంలో నుంచి విడుదల పొందలేవనే సంగతి వాస్తవం. అది రావాలి. బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి యేసు ప్రభు బాప్తిస్మ ఇవ్వమని వెళ్ళాడు. యేసు ప్రభు అంటున్నాడు, మీరు బాప్తిస్మ ఇవ్వండి అని.
యోహాన్ అంటాడు, నా దగ్గర బాప్తిస్తానికి మీరంతా వచ్చారేమిటి? నా వెనుక వచ్చేవాడు అగ్నితో నీటితో బాప్తిసం ఇస్తాడు. ఫైర్ బ్యాప్టిజం. ఆమేన్. వాటర్ బ్యాప్టిజం కాదు, ఫైర్ బ్యాప్టిజం. నీటి బాప్తిసం కాదు, పరిశుద్ధాత్మ అనేది అగ్ని బాప్తిస్మం. నీటిలో మీరు ఏ విధంగా పూర్తిగా ముంచబడి లేవబడ్డారో, అలాగా అగ్నిలో పూర్తిగా ముంచబడి కాల్చబడి లేవబడాలి. ఆమేన్, ఆమేన్. అలాగా అగ్నిలోను నీటిలోనూ బాప్తిస్తాలు పొందుతూ ఉన్నప్పుడు ఆ అగ్ని బాప్తిస్వం మన యొక్క అణువుని పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తుంది. ఆ అగ్ని దిగొస్తే సమస్త కట్లు తెగిపోతాయి. తర్వాత వాళ్ళు కంగారు పడుతుంటే ఇతను ఏం చేశాడంటే ఇటు తిరిగి చూశాడు. ఇటు తిరిగి చూస్తే గాడిద దవడ ఎముక ఒకటి పడింది అక్కడ. బైబిల్లో రాసింది, దవడ ఎముకను శాంసన్ కనుగొని. ఆమేన్. కనుగొన్నవాడు దవడ ఎముకని ఇలా చూశాడా? చూస్తూ కూర్చోలేదు, దాన్ని చేయి చాచి చేత్తో పైకి తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎన్ని మర్మాలు బైబిల్లో రాసి పెట్టాడు. మనం కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు బైబిల్ వెతుకుతాం. ఏదైనా దేవుడు ఆదరణ కలిగిన మాట ఇస్తాడేమోనని వెతుకుతాం. వెతికితే దేవుడు ఒక ఆదరణ కలిగిన మాట ఇస్తాడు. బైబిల్ చదివేటప్పుడు ఆదరణ కలిగిన మాట ఇస్తాడు. ఆ మాటని చూసాం. అయితే దానిని తీసుకొని అవలంబించేదానికి ఇష్టపడం. రోగంతో భయంకరమైన జబ్బుతో పీడించబడుతూ 10 రోజులు అన్నం నీళ్లు లేకుండా నీరసించి కృంగి కంపు కొట్టిపోతుంటే, ఒరే అబ్బాయో పెద్దోడా బైబిల్ రోజు అన్నామనుకో, ఆడు బైబిల్ చదువుతున్నాడు. ఆదరణ మాటలు వచ్చి, నేను నిన్ను స్వస్థపరిచే యెహోవాను అని వచ్చింది. తల్లి మరిచినా నేను నిన్ను మరవను అని వచ్చింది. నీ ప్రార్థన నేను ఆలకించాను అని వచ్చింది. నా గాయములలో నీకు స్వస్థత కలదు అని వచ్చింది. నిన్ను తప్పక స్వస్థపరుస్తాను వచ్చింది. నీ కన్నీళ్లు నేను తుడుస్తాను అని వచ్చింది. ఆ వాక్యాన్ని కనుగొన్న తర్వాత ఏం చేసావు? ఈ వాక్యం నాకు దొరికిందే, ఇప్పుడు నేను ఉంచుకున్న ఈ మందులు, ఈ చెత్త చెదారం అంతా బయట ఇసిరికొడదాం. ఇక ఈ వాక్యాన్ని పట్టుకొని శత్రువుతో పోరాడుతాం అని ఆశ మనిషికి ఉండదు. మరలా ఆటో రిక్షాను పిలవండి, హాస్పిటల్కి ఎత్తండి. ఆటో పిలవండి, హాస్పిటల్కి ఎత్తండి నన్ను అని అంట. అయితే దేవుని వాక్యాన్ని చూడండి, ఎముక ఏంటది? ఏమిటది? ఎముక, దవడ ఎముక ఏంటది? ఎముక. మీరు గత వారంలో ఎముకల గురించిన మెసేజ్ వినే ఉంటారు, వర్తమానం వినే ఉంటారు గత వారంలో. ఎముక అంటే ఉపదేశం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు ఈ బ్యాక్ బోన్, ఈ వెన్నెముక లేకపోతే నేను నిలబడలేను. నరాలున్నా, శరీరం ఉన్నా, తలున్నా, కాళ్ళున్నా, చేతుల్లో అన్నీ ఉన్నా ఈ వెన్నెముక అనేది లేకపోతే నిలబడలేను. అలాగే సంఘానికి వెన్నెముక లేకపోతే నిలబడదాం. సంఘానికి వెన్నెముక అంటే ఏమిటంటే ఉపదేశ క్రమం. నా యేసు ప్రభు శరీరంలో గాయాలు ఉన్నా, నా యేసు ప్రభు పక్కనెముకలు పక్కన పొడిచినా ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరగలేదు. సంఘము యొక్క ఎముకలలో ఒక్కటి విరగలేదు. విరగని ఎముక ఒకటి ఉంది, దాని పేరు ఉపదేశము అంటారు. ఈ ఉపదేశం అనే ఒక ఎముక దొరికింది. ఆమేన్, హల్లెలూయా. ఉపదేశం అనే దవడ ఎముక ఒకటి దొరికింది. దాన్ని గట్టిగా పట్టుకున్నాడు, దాన్ని కనుగొన్నాడు, దాన్ని పట్టుకున్న దాంతో 1000 మందిని చంపాడు. దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. కత్తితో కాదు, ఈటతో కాదు, బల్లెముతో కాదు, ఫిరంగులు లేవు. ఈ ఎముకను తీసుకుని, ఎండిపోయిన దవడ ఎముక ఒకటి తీసుకుని 1000 మందిని శత్రువుల్ని నిమిషంలో అక్కడ చంపాడు, పడేశాడు. చంపేసిన తర్వాత ఎముక
ఎముక, నీలో ఎంత శక్తి ఉంది, నీలో ఎంత బలం ఉంది, నీవు లేకపోతే నేను ఎలా బ్రతకగలను అని అనుకోలా. ఆ ఎముకని ఏం చేశాడు తెలుసా? తీశాడు, పడేసి యెహోవా దగ్గర మొర పెడుతున్నాడు. చప్పట్లు కొట్టడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి. నేను ఒక ఆమెకి నూనె ప్రార్థన చేసి ఇచ్చా. ఎక్కడ అత్తనూరులో అనుకుంటా. వాళ్ళ తమ్ముడు వెళ్తుంటే అక్కగా బాగలేదని ఒక సీసా నేనే కొని కొబ్బరి నూనె ప్రార్థన చేసి ఇచ్చానండి. 79వ సంవత్సరం, 1979వ సంవత్సరం సీసా కొనిచ్చా. దానిపైన గుండ్రంగా గుండులాగా ఉంది. మరి అందుకే నేను దాన్ని ఇప్పుడు కూడా గుర్తుపడుతున్నా. ఎప్పుడు ఆమె వచ్చినా ఆ సీసానే చేస్తుంది. ఇక్కడికి కన్వెన్షన్కి వచ్చినా, కోటాలకు పెట్టినా, ఎక్కడ నేను తీసుకొచ్చినా, ఎక్కడ ప్రార్థనకు వచ్చి ఈ సీసా తెస్తాను. అన్నయ్యో నువ్వు కొనిపెట్టావు ఆ రోజున ఆ సీసా పడేయనుగా. పడేయను, పడేదిలే అమ్మ, పూడ్చి అన్న. శాంసన్ పిలుస్తున్నాడట. అయ్యా, ఆ రోజు అక్కడ వాళ్ళని చంపేశాను కదా, యుద్ధం చేసి జయించాను కదా, అలసిపోయానయ్యా. తాళ్ళతో కట్టినప్పుడు యుద్ధం చేశాను కదా, దవడ ఎముకతో, అలసిపోయానయ్యా. నేను అలసిపోతా వస్తున్నానయ్యా. నా అలసిపోయిన స్థితిని మళ్ళా రిన్యూవల్ చేయనట్లు, నూతన పరుచునట్లు, నన్ను నూతన పరుచునట్లు దేవా నిన్ను పిలుస్తున్నాను. నాకు దప్పికకి నీళ్ళివయ్యా. ఈ సున్నితి లేని పిలుస్తున్న మధ్యలో నన్ను చంపుతావా? నీకు అవమానం కలగదా? నేను దప్పికతో ఇప్పుడు అల్లాడిపోతున్నాను. దప్పిక తాహం సమస్యలు పోతున్నాను. నేను చస్తే నీకు అవమానం కదా. అయ్యా, మంచినీళ్ళు ఇవ్వు. యెహోవా, నాకు మంచినీళ్ళు అయ్యా. వీళ్ళ మధ్యలో నన్ను సంపద మంచినీళ్ళు అయ్యా అని పిలుస్తున్నాడంటే దేవుణ్ణి. పిలవాలంటే దగ్గర ఉన్నట్లు ఇతనికి తెలియాలిగా. శాంసన్ గుండెల్లో ఎముకను పూజ చేద్దామని లేదు. ఆమేన్. ఎముకకు దండం పెడదామని లేదు. ఎముకను ఉపయోగించిన ఆయన మీదే ఉంది మనసు. ఆశ్రయించాడు, నివసించాడు. బండ సందులలో కాపుదలను కోరుకున్నాడు. పరిశుద్ధాత్మ అగ్ని మండింది. అంతటితో ముగించకుండా ఇప్పుడు పిలుస్తున్నాడు. నాకు మంచినీళ్లు కావాలి, దాహం కావాలి. ఆమేన్. నీ అవసరాలు ఏమైనా సరే, నీ ఆత్మ సంబంధమైన జీవితంలో, ఆత్మీయ జీవితంలో నీ అవసరం ఏదైనా సరే, అది శారీరకమైనటువంటి అవసరమే కానివ్వండి, ఆత్మ సంబంధమైన అవసరమే కానివ్వండి, నీవు అడగవలసిన వ్యక్తి ఒకడున్నాడు. నిన్ను సమీపించే ఉంటాడు. ఆయన నిన్ను పరామర్శిస్తూనే ఉంటాడు, నిన్ను చూస్తూనే ఉంటాడు, నీకు సహాయం చేయుటకు ఆయన సిద్ధంగానే ఉంటాడు. అయ్యా, కొంచెం మంచినీళ్ళయ్యా, కొంచెం మంచినీళ్ళయ్యా అని అడుగుతున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక గొయ్యిని పెటాన్ని చీల్చాడు. చీల్స్తే అక్కడి నుంచి నీళ్లు బయలుదేరుతున్నాయి. ఊటగా నీళ్లు అప్పుడే స్ప్రింగ్ లాగా అలాగా నీళ్లు పైకి వచ్చేస్తుంటే అరే, పిలిచిన వెంటనే ఆయన వచ్చి ఈ ఊటను తెరిచాడే అని అనుకోవట్లే. నేను పిలిచిన ఆయన తెరుస్తాడు కదా అనుకుంటున్నాడు. ఆమె పిలిచాను, నా దగ్గర ఉన్నాడు కదా, పిలిచాను, వచ్చాడు. నీళ్లు ఉన్నాయి కదా ఆయన దగ్గర, ఇచ్చాడు. దీనికి ఆశ్చర్యం ఏంటి? దేవుని దగ్గర లేనివి ఏమైనా ఉంటాయా? నేను సింగపూర్లో ఒక షాప్కి వెళ్ళా. సింగపూర్లో ఆ షాప్ ముందు రాస్తున్నారు బోర్డు. ఏమని? మీరు అడిగిన వస్తువు మేము ఇవ్వలేకపోతే 10,000 రూపాయలు మీకు ఇస్తాం. గుండు సూదులు అడుగుతారా? ఇస్తాం. మిరపకాయలు అడుగుతారా? ఎండి మిరపకాయలు ఇస్తాం. ఆవకాయ అడుగుతారా? ఇస్తాం. పట్టు చీరలు అడుగుతారా? ఇస్తాం.
కంప్యూటర్ అడుగుతారా? ఇస్తాం. మీరు ఏది అడిగినా మేము మా కొట్లో నుంచి ఇస్తాం. ఇవ్వకపోతే 10,000 రూపాయలు గిఫ్ట్. మీరు అడిగి చూడండి, ఏదైనా తెచ్చి ఇవ్వకపోతే అడగండి. ఒక సాధారణమైన ఒక బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు అంత ఛాలెంజ్గా చెప్పగలిగితే నేను ఆరాధన చేసే నా దేవుడు ఎలాంటి వాడు? ఆమేన్. మీకు ఉత్సాహం రావట్లేదా? మీకు విజయం రావట్లేదా? మీకు సంతోషం రావట్లేదు? ఒక మానవుడు, మనిషి, ఒక మల్టీ మిలియనర్ అతను అడిగిన వస్తువు అంతా నేను అమ్ముతాను, నా దగ్గర ఉన్నాయి, నేను సేల్ చేయగలుగుతాను, నేను ఇస్తానని ఛాలెంజ్ చేయగలిగితే నా దేవుడిని ఏది అడిగితే ఆయన ఇవ్వడం, ఏది అడిగితే ఆయన ఇవ్వడం. నా జీవితంలో ఈ రోజు వరకు చెప్పగలను, నేను ఏదైనా అడిగి ఆయన దగ్గర పొందకుండా ఉండడం అనేది నాకు తెలియదు, నాకు చేత కాదు. నేను అడిగింది ఏదైనా సరే ఛాలెంజ్గా చెప్తున్నాను. నేను అడిగినానో నాకు ఆ ప్రభు ఇచ్చాడు. అడిగేటప్పుడు ఏది అడగాలో నాకు తెలుసు. అలసిపోయాడు కనుక ఈ శాంసన్ నీళ్ళు అడిగాడు. అలసిపోయినప్పుడు నాకు చికెన్ బిర్యానీ కావాలని అడగల. అలసిపోయి ఉన్నప్పుడు అయ్యా గోల్డ్ కావాలి, బంగారు కావాలి, అయ్యా బంగారు బిస్కెట్ అడగల. అతను దాహంతో ఉన్నాడు, ఒక ప్రక్కన శత్రువులు ఉన్నారు. శత్రువులు ఎదుట నన్ను అవమానపరచవద్దు, నీకు అవమానం అది కనుక నాకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వు, నన్ను ఉజ్జీవింపచేయి, నూతన పరచు, రిన్యూవల్స్, నన్ను నూతన పరచు. నేను బ్రతుకుతాను, తెప్పరుతాను. నా జీవితంలో మీరు నా జీవితంలో చేసిన సంకల్పాన్ని నెరవేర్చి తీరుతాను. దేవుడు అంటున్నాడు, శాంసన్, నీ ఎడల నేను సంకల్పించిన సంకల్పాన్ని నేను మానుకోలేను, కానీ నువ్వు పలుసార్లు తప్పిపోతున్నావు. బీ కేర్ఫుల్. పలుసార్లు తప్పిపోతున్నావు, జాగ్రత్త. నీవు జాగ్రత్తగా ఉండకపోతే నేను నీకు దూరం అవుతాను. నేను దూరం అవుతే నీ కళ్ళు పోతాయి. నేను దూరం అయితే నీ శక్తిని నువ్వు పోగొట్టుకుంటావు. నేను దూరం అయితే పరిహాసాల పాలైపోతావు. నా ఆత్మ నీతో ఉన్నంత వరకు నిన్ను ఎవడూ కట్టలేడు. ఆమేన్. నీవు బండ మీద నిలబడినంత వరకు నీకు రాత్రి మగలు కాపుదల ఉంటుంది. బండ సందులు ఉన్నటువంటి ఆ దర్శనాన్ని కలిగి ఉన్నంత వరకు, ఆశ్రయించినంత వరకు, బండ సందులు ఆశ్రయించినంత వరకు నీకు స్వస్థపరిచే యెహోవాగా నేనుంటా. శత్రువులు పరిహసించేదానికి నేను ఒప్పుకోను. నేను రోషం గల దేవుడిని. నా ప్రియమైన సహోదరులారా, మీ జీవితాలలో మీ అక్కర తీరాలనుకున్నా, మీకు రక్షణ కలగాలనుకున్నా, మీకు స్వస్థత ప్రసాదించబడాలనుకున్నా, నీవు బండ మీద నీ ఆత్మ సంబంధమైన జీవితం స్థిరపరచబడాలి అనుకున్నా, ప్రతిదానికి యేసే జవాబు. జీసస్ ఓన్లీ ఆన్సర్. యేసుక్రీస్తు ఒక్కడే నీ జీవితానికి జవాబు. కనుక ఆయన దగ్గర నువ్వు నిలబడి ఆత్మానుభవం కలిగి ఆయన్ని అడగాలి. ఆమేన్. ఆమేన్. అడిగే ముందు ఆయన దగ్గర ఉందో లేదో, ఇస్తాడో ఈడో, బాగు చేస్తాడో చేయడో, మనం అడిగితే ఏమనుకుంటాడేమో, యేసన్నకి చెప్పి అడిగిద్దాం. మనం చేయొద్దులే ప్రార్థన, మన ప్రార్థన ఏనడో దేవుడు ఏనడో, అలాగే చెప్పి ప్రార్థన చేయిద్దాం అని అనుకోకూడదు. మనం చేసి పొందుదాం. ఆమేన్. మనం చేసి పొందుదాం. ఆమేన్. వాళ్ళకి చెప్పి రికమెండేషన్ కాదు, మనం ప్రార్థన చేసి పొందుదాం. ఎందుకంటే మన దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడు. మన దేవుడు మన అక్కర తీర్చే దేవుడు. చూడండి, ఆ వాక్యంలో 19వ వాక్యం చదివితే, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను, అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ఆమేన్. 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 ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు. నీ బ్రతుకుకి అవసరమైనవన్నీ, నీ ఆత్మీయ స్థితికి అక్కర ఉన్నవన్నీ ఆయన దగ్గర ఉన్నాయన్న సంగతి వాస్తవం. ఆయన అంటాడు, నేను నీ జీవితంలో ప్రారంభించిన పని
చేసి ముగిస్తాను. మన మధ్యలో వచ్చిన ప్రవచనం కూడా అదే. నేను ప్రారంభించాను, దాన్ని ముగిస్తాను. నీవు తగ్గిపోతున్నావు, కానీ నేను నిన్ను సమీపిస్తూనే వస్తున్నాను. నీవు అడిగితే పొందుతావు.